మీరు రాసిన డైలాగ్స్ అన్నిట్లో మీరు బాగా మీ మనసుకి దగ్గరగా పండిన సీన్ ఏది మీ దృష్టిలో? అంకురం అనే సినిమాలో మన ఉమామహేశ్వరరావు గారు వచ్చి నాకు ఆ స్క్రిప్ట్ చెప్పారు. అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నా రైటర్గా, ఎందుకంటే అప్పుడే శివ సినిమా హిట్ అయింది. కుడి ఎడమ రాసేస్తున్నా అన్నమాట. ఈ దశలో వస్తే నేను అన్నాను, నేను రాయలేను సార్ సినిమా, బిజీగా ఉన్నాను, చాలా బాధపడిపోయిన, చిన్న సినిమా అండి, మీరు రాస్తే నాకు చాలా హెల్ప్ అయ్యేది అనుకున్నాను. కొన్ని సినిమా మీరు రాయకపోయినా ఒకసారి చదవండి సార్, వినండి కదా చెప్తాను. విన్నాక నాకు అనిపించింది, ఇలాంటి సినిమా కనుక నేను రాయకపోతే జీవితంలో ఒకటి మిస్ అవుతున్నానని ఫీల్ అయిపోయి నేను ఈ సినిమా రాస్తాను. అందులో ఓంపూరిని నక్సలైట్ సత్యం అతని పేరు చంపేశారని అనుకుంటూ ఉంటారు. శరత్ బాబు ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక టికెట్లు అమ్మేవాడిని, అంటే సాయి చంద్ నా వేషం, సాయి చంద్ దగ్గరికి వస్తాడు. నువ్వు ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా? వెళ్ళాను సార్. నువ్వు ఉన్న పక్క సెల్లో సత్యం అని ఎవరన్నా అన్నా అంటే, ఎందుకు సార్ అట్లా అడుగుతున్నారే, మీరు పోలీసులా సార్? లేదు లేదు, నేను ఊరికి అడుగుతున్నాయా. ఏమో సార్, నాకు అలా కాదయా, నువ్వు సినిమాలు చూస్తుంటావు కదా, ఆవేశంగా సినిమా ఫైట్ చేసినప్పుడు నువ్వు చేయాలనిపిస్తుందా నీకు? సీరియస్ సీన్లు వచ్చి దుఃఖమైన సీన్లు వస్తుంటే ఏడుపు వస్తుందా? వస్తుంది కదా సార్. కన్నీరు ఉందంటే ఇంకా నీలో కొంచెం తడున్నట్టే లెక్కయ్యా నీ గుండెల్లో. ఒక మంచి పని అతని గురించి నువ్వు చెప్పాలి, నువ్వు సత్యం, ఎందుకంటే ఒక ప్రాణం కాపాడిన వాడు అవుతావంటే వస్తాను సార్. కట్ చేస్తే సాయి చంద్ కోర్టులో ఉంటాడు. ఓపెన్ చేస్తే సాయి చంద్ ఆ పాత్ర అంటున్నమాట. సార్, నిన్న లాయర్ గారు అన్న ఒక క్వశ్చన్కి నాకు రాత్రి నిద్రపట్టలేదు సార్. అవును, సినిమాలు చూసి ఏడుస్తున్నప్పుడు సినిమా హీరోయిజం చూసి చప్పట్లు కొడుతున్నా నేను ఎందుకు కాకూడదు సార్ హీరో అని నాకు అనిపించింది సార్ ఫస్ట్ టైము. నేను ఇప్పుడు చెప్తాను సార్, ఎవరు సత్యం నేను చెప్తాను. కోర్టు అడ్జర్న్. నెక్స్ట్ కట్ చేస్తే కట్టేస్తాను ఇతన్ని. ఎస్ఐ, నిజం చెప్తావా, పెళ్ళైంది నీకు అంటే, లేదు సార్. కర్ర ఇలా తీసి నడుము మీద పెడేరున కొట్టి ఇంకా చేసుకో అంటే, అమ్మా కట్ అయిపోయింది. అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు, కానీ ఎవరైతే ఈయన తీసుకొచ్చారో శరత్ బాబు వేషం అది అక్కడే ఉంటుందన్నమాట. వీడు ఇలా ఈడ్చుకుంటూ దగ్గరికి వచ్చి, ఇంకెప్పుడు సినిమాలు చూడదు సార్, అది దాదాపు ఎన్ని వందల సార్లు ఆ సీన్ అని చెప్పి నాకు కళ్ళు చెమరుస్తాయి. పెద్ద డ్రామా ఏం లేదు, కానీ ఒక సత్యం ఉంది. భరణి గారు, సాహిత్యం, సంగీతం, పాండిత్యం ఇవన్నీ కనిపిస్తున్న మీరు బుల్లి చెల్లికి గల్లీలో పెళ్ళి అనే డైలాగ్ ఎలా చెప్పారు? చెప్పేటప్పుడు మీరు ఏమైనా సంఘర్షణ ఫీల్ అయ్యారా, లేక పాత్రలో విడిపోయారా? లేదా, ఇప్పుడు అది రాసింది దివాకర్ బాబు. చాలామంది తెలంగాణ డైలాగ్ కాబట్టి, నువ్వు మాస్టర్ కాబట్టి నువ్వే రాశాను. నేను అసలు ఆ స్క్రిప్ట్లో మొత్తంలో ఒక్క కరెక్షన్ కూడా చేయకుండా అతను ఏం చెప్తే ఆ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి చెప్పింది యాస్టీ చేసేసా. అంచేత నాకు అసలు చాలా చాలా ఈజీ, చాలా తేలిక నాకు. మీరు కామెడీ పాత్ర పోషిస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు కొన్ని అడ్డు లేకపోతే కొన్ని గీతలు గీసుకోవడం లాంటివి ఉంటాయా? బూతు చెప్పినప్పుడు నువ్వు చెప్తావా లేదా? నేను చెప్పను. అంటే లక్కీగా ఏమిటంటే, మాకు ద్వంద్వార్థాలు రాసేయాల్సిన టైంకేమో నేను యాక్టర్ అయిపోయాను. ద్వంద్వార్థాలు చెప్పే టైంకి అకారణంగా సీనియారిటీ వచ్చేసింది. నేను చెప్పను అనే స్థితి ఏం లేదు. కాకపోతే నా చేత బలవంతంగా అంటే బూతు అని నేను అన్ను, కానీ అది వ్యాకరణ దోషాలు రాయించిన సంఘటన నాకు చాలా జీవితంలో గుచ్చుకునే ఉంటుంది. ఉదాహరణకి, దర్శకుడికి నేను స్క్రిప్ట్ రాసి వినిపించాక షూటింగ్కి వెళ్ళాడు అతను. దర్శకుడికి అభ్యంతరం లేదు స్క్రిప్ట్ మీద, ప్రొడ్యూసర్కి అభ్యంతరం. అయితే హీరో కళ్ళు పోయిన అమ్మాయి ఒక్క తెలివితేటల వల్ల లేదా సింపతి వల్ల హీరో మారాడు. ఇప్పుడు వచ్చి నీ కళ్ళు పోయినా నా కళ్ళు తెరిపించావు అనేది కాంటెస్ట్. ఇతను ఏమంటాడంటే, చూడండి సార్ గురుగారు, ఇది విజువల్గా చేద్దాం అనుకుంటున్నాం, నీ కళ్ళు మూసుకుపోయినా నా కళ్ళు తెరిపించావు, అట్లా రాయండి సార్. నేను మూసుకుపోవడానికి అమ్మాయి కళ్ళు నిజంగా పోయాయి కదా సార్. అదే సార్, నేను మూసుకుపోవడం అని అన్నాను. దాన్ని అహంకారంతో మూసుకుపోవడం, అధికారంతో మూసుకుపోవడం, కామంతో మూసుకుపోవడం, అజ్ఞానంతో మూసుకుపోవడం అంటారు తప్ప అన్నారు. పోయాయి కాబట్టి నీ కళ్ళు పోయినా నా కళ్ళు తెప్పించావు, నీ కళ్ళు పోయినా అని అన్నాను సార్. లేదు, ఈసారికి ఇలా రాయండి. నాకు తెలీదు. లేదు సార్, అది నాకు విజువల్ అట్లా కావాలి. సరే చాలా ఇష్టంగా, అంటే నా శరీరంలో చెయ్యి కట్ అయిపోయి అదే చెయ్యి ఒక్కటే రాసినట్టు రాసి ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. డైరెక్టర్ గబగబరికి వచ్చాడు. ఆవిడ కాస్త చదువుకున్నాను, దర్శకుడు కాస్త ఇదేంటండి ఇలా రాసి, అమ్మాయి కళ్ళు పోయాయి కదా సార్, ముసుగుపోవడం ఏమంటున్నాడు. సార్, నాకు తెలుగు నేర్పిన అని బూతు తిట్టి మా మాస్టర్ని
ఏం చేయండి సార్ అని ఆ స్క్రిప్ట్ అలా పెట్టేసి గట్టిగా అంటే పారేసి కాదు విసిరేసి వచ్చేసాను. ఈ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు చెప్తారా? సాగర్ గారు. సినిమా పేరు దాడి, దానికి ఎండమూరి వేణునాథ్ గారు కథ, నేను మాటలు. ప్రొడ్యూసర్ పేరు సింధూరపు కృష్ణారెడ్డి. తెలంగాణ మాండలికాల విషయంలో ఎప్పుడైనా మీకు నేరుగా వచ్చి విమర్శలు వచ్చాయా? చాలాసార్లు దీనిపై చర్చ జరిగింది, ఇప్పుడు అందులో చాలా హాట్ టాపిక్ అది. విషయం ఏంటంటే నేను ఇక్కడ పుట్టినవాడిని, హైదరాబాద్, పైదాయిషి హైదరాబాద్. నాకు ఈ పరిమళం, ఆ భాష ఇష్టం. అందులో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ భాష మాట్లాడతారు కదా, దానిలో ఒక సొగసులు ఉన్నాయి. ఆ సొగసులు ఎప్పుడు రాశాను నేను ఇది, నేను కవిత్వం రాసే రోజులు రాశాను. బాంచను కాల్ముక్త నా జాతి ముద్ర, సక్కగెన్నడు బట్టే మా కంట నిద్ర అని 30 ఏళ్ల క్రితం రాశా. సో భాషాపరమైన నేను చాలామంది ఏమనుకుంటారంటే వేళాకోళం చేస్తున్నారు, వేళాకోళం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి రాక, తీసేవాడికి రాసేవాడికి చెప్పేవాడికి కన్నా భాష సొగసు రాకపోతే ఏంది అట్లున్నావు అంటే వేళాకోళంగా ఉంటుంది. కాదు, ఇక్కడ భాషను యాస్టీజ్గా మాట్లాడిన పక్షంలో అది రాదు. ఉదాహరణకి ఏం చెప్తా అంటే వై నాగేశ్వరరావు గారు మొండిమూడు పెంకిపడడం అనే ఒక సినిమా తీస్తారు. అందులో విజయశాంతి హీరోయిన్. ఆ స్క్రిప్ట్ రాసింది నేను. ఏం జరిగింది, కొమ్మనాపల్లి గణపతిరావు గారు కథ రాశాడు. రాసినప్పుడు ఆ అమ్మాయి పాత్ర అతను శ్రీకాకుళం, ఈ బిలాంగ్స్ టు శ్రీకాకుళం, కొమ్మనాపల్లి అని చేత పాత్రకి శ్రీకాకుళం యాస పెట్టాడు. ఇటు వచ్చేస్తున్న వేటి ఎలా ఉంటుంది అది. నేను శ్రీకాకుళం యాస నా కమాండ్ లేదండి, తెలంగాణ అయితే నేను చేస్తాను. అప్పుడు డైరెక్టర్గా అన్నాడు, తెలంగాణ అయితే నవ్వు వస్తుందేమోనే. నేను అట్టేట్లే సార్, దానికి ప్రతి భాషలోనూ అన్ని రసాలు ఉంటాయండి. ఇప్పుడు తల్లిపోయి ఎవడో నేడుస్తుంటే తెలంగాణలో మాట్లాడితే నవ్వు వస్తుందా? ఆ భావం పలికించడం రాకపోతే నవ్వు వస్తుంది. కానీ అట్లా ఇలాగా నేను రాస్తాను సార్ 4 సీన్లు, నేను తీసుకెళ్ళి విజయశాంతి గారికి వినిపిస్తా, ఆవిడ ఏమంటుందో అప్పుడు. సో మొత్తం సీన్ రాసి తీసుకెళ్ళి విజయశాంతి గారికి వినిపించాను. తెలంగాణ అన్న ఆవిడ కూడా డౌట్ పడ్డట్టు ఉంది అప్పట్లో. అప్పుడు ఒక డైలాగ్ ఆవిడ కోర్టులో నిలబెట్టారు, ఆవిడని వేసి కింద ముద్ర వేసి. నాలాంటి ఒక ఆడదాన్ని బదనాం చేయడానికి ఇంతమంది చదువుకున్న వాళ్ళు కావాలన్నా సార్, మీరే కనుక రామాయణ కాలంలో ఉంటే సీతను కూడా బదనాం చేసేటోళ్ళే అంటున్నమాట. అక్కడి నుంచి కోర్టు సీన్ అంతా కళ్ళనీళ్ళు తిరిగినాయి ఆవిడకు. అంచేత అప్పుడంతా అదేంటండి ఇంత పొటెన్సీ ఉంటుంది, ప్రతి భాషలో సొగసు ఉంటుంది.